నేటి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి సుమారు 1400 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సిన నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. మొత్తం తెలంగాణలో 330 ఆసుపత్రులకు గత 12 నెలలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, అసలు ఎందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు? మరి ఇవాల్టి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో మరి పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలంతా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సేవలను అన్నింటినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ తో కలిగిన, అంతేకాకుండా ఆపరేషన్స్ కావచ్చు, హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, ఇటు కిడ్నీ ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అమౌంట్ తో కూడుకున్న పరిస్థితులు కాబట్టి సో వాటిని ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి జనాలకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడింది. కానీ కొద్ది రోజులుగా దాదాపు 12 నెలలుగా కూడా ఈ యొక్క బకాయిలు అనేటివి చెల్లించకపోవడంతో ఆసుపత్రి వర్గాలకు కూడా ఈ యొక్క సేవలు అనేటివి అందించడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క ఆసుపత్రి వర్గాలన్నీ కూడా ఏవైతే ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయో వాటిని ఆపు చేస్తున్నట్లుగానైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో మేము ఇంతకు ముందు కూడా మాట్లాడడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చామంటూ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపైన కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా రేపటి నుండి కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కూడా ఏదైతే పెండింగ్ ఉన్న అమౌంట్ దాదాపు 1400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలంటూ కూడా ఆరోగ్యశ్రీ ఈ యొక్క హాస్పిటల్ కి సంబంధించి కూడా వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వైద్య నారాయణ హరి అని అంటారు కాబట్టి దాన్ని ఏమాత్రం ఆపకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటి దీనిపైన పరిశీలిస్తూ అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మాత్రం డెఫినెట్ గా దీనికి సంబంధించి చాలా వరకు అవసరం ఉంటుంది కాబట్టి ఈ సేవలను ఆపకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.